చంద్రబాబు నాయుడు. ఈ పేరు తెలియని తెలుగు వాళ్ళుండరు. తెలుగు రాజకీయాలపై కొన్ని దశాబ్దాల పాటు చెరగని ముద్ర వేసుకున్న నాయకుడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 9 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా, ప్రతిపక్ష నేతగా పదవులు చేపట్టారు. విభజిత ఆంధ్రప్రదేశ్కి తొలి ముఖ్యమంత్రి. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రతిపక్ష నేతగా ఉంటూ స్కిల్డ్ స్కామ్లో పలు ఆరోపణలు ఎదుర్కొంటున్న చంద్రబాబుపై ఆర్ఎంకే స్పెషల్ స్టోరీ. చంద్రబాబు నాయుడు ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. తిరుపతి సమీపంలో చంద్రగిరిలో విద్యార్థి నాయకుడిగా ఆయన రాజకీయ ప్రస్థానం మొదలైంది. 1978లో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. 1980లో ఎన్టీఆర్ కుమార్తెను పెళ్లి చేసుకున్నారు. 28 ఏళ్ల వయసులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అతి చిన్న వయసులో శాసనసభ్యునిగా, మంత్రిగా పేరుగాంచారు. 1999లో ఆయన నేతృత్వంలో టీడీపీ పార్టీ రాష్ట్ర అసెంబ్లీలో 294 సీట్లకు గాను 185 స్థానాలు, 42 లోక్సభ సీట్లకు గాను 29 సీట్లు సాధించి ఎన్డీఏ కూటమిలో అతిపెద్ద పార్టీగా అవతరించింది. 2003లో అలిపిరిలో జరిగిన మందుపాతర దాడి నుంచి ఆయన సురక్షితంగా బయటపడ్డారు. ఆ దాడిలో ఆయన మెడ ఎముకలు, తలకు గాయాలయ్యాయి. 1992లో హెరిటేజ్ సంస్థను స్థాపించారు. ఆ సంస్థ ప్రస్తుతం దక్షిణ భారతదేశంలో అతిపెద్ద ప్రైవేటు డైరీలలో ఒకటిగా ఉంది. ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చి జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాడు. రాజకీయాల్లో భిన్న ధృవాలుగా ఉన్న పార్టీలను ఒకే వేదిక మీదకు వచ్చే విధంగా కృషి చేశాడు. తన కుటుంబం నుంచి ఎటువంటి రాజకీయ నేపథ్యం లేకపోయినా చంద్రబాబు రాష్ట్ర జాతీయ రాజకీయాల్లో పట్టు సాధించడం గమనార్హం. చంద్రబాబు అనగానే బెస్ట్ అడ్మినిస్ట్రేటర్ అని అందరికీ గుర్తొచ్చే మాట. విద్యార్థి రాజకీయాల్లో తొలి అడుగు వేసిన దశ నుంచి జాతీయ రాజకీయాల్లో తన ముద్ర వేసుకున్నారు. డిజిటల్ స్పీడ్తో పాలనలో పరుగులు పెట్టించిన ఘనత చంద్రబాబుకే దక్కుతుంది. 9 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని ముఖ్యమంత్రిగా పాలించి రికార్డు సృష్టించారు. 10 ఏళ్ల పాటు ప్రతిపక్ష నేతగా పోరాటం చేశారు. సమకాలీన రాజకీయాల్లో చంద్రబాబంత సీరియస్ పొలిటీషియన్ మరొకరుండరు. టీడీపీ పార్టీ పగ్గాలు చేపట్టిన నుంచి పార్టీ పంథానే మార్చేశారు. తన నూతన విధానాలతో తెలుగు తమ్ముళ్లలోనూ కొత్త పాలసీలతో రాష్ట్ర అభివృద్ధిలోనూ నూతన ఉత్సాహాన్ని నింపిన నాయకుడు చంద్రబాబు. చంద్రబాబు సీఎంగా వచ్చేటప్పటికీ మొద్దు నిద్రపోతున్న ప్రభుత్వానికి కొత్త జోష్ని నింపారు. జన్మభూమి, ప్రజల వద్దకు పాలన వంటి పథకాలతో అధికారులను పరుగులు పెట్టించిన సీఎం చంద్రబాబు. చంద్రబాబు పొలిటికల్ టైం లైన్ పరిశీలిస్తే ఎవరికైనా ఆశ్చర్యం కలగక మానదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ విడిపోయిన తరువాత ఆంధ్రప్రదేశ్కి ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. 2014 జూన్ 8న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. 2009లో కుప్పం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి ఎం సుబ్రహ్మణ్యం రెడ్డిపై గెలుపొంది మరోసారి శాసనసభ్యునిగా ఎన్నికయ్యారు. కుప్పం నుంచి చంద్రబాబు ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ 2004 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ ఓటమి పాలైంది. ఏపీ అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఎన్నికయ్యారు. 1994 ఎన్నికల్లో కుప్పం నుంచి పోటీ చేసిన చంద్రబాబు తన ప్రత్యర్థి ఆర్ గోపీనాథ్పై 56,588 ఓట్ల తేడాతో సిబిఎన్ గెలుపొందారు. 1989లో కుప్పం నుంచి మరోసారి పోటీ చేసిన చంద్రబాబు తన కాంగ్రెస్ ప్రత్యర్థి బిఆర్ దొరస్వామిపై 6,918 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. అనంతరం ఆయన 1989 నుంచి 1994 వరకు తెలుగుదేశం పార్టీ సమన్వయకర్తగా వ్యవహరించారు.
1985లో టీడీపీలో కీలక పాత్ర పోషిస్తున్నప్పటికీ ఆయన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయలేదు. 1984లో చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ జనరల్ సెక్రటరీగా నియమితులైన తర్వాత పార్టీలో కీలక పాత్ర పోషించారు. ముఖ్యమంత్రి పదవి నుంచి ఎన్టీఆర్ని దింపేందుకు కాంగ్రెస్ పార్టీ చేసిన కుట్రను పసిగట్టి ఆయన భగ్నం చేశారని టీడీపీ శ్రేణులు ఎంతో గొప్పగా చెప్పుకున్నాయి. ఎన్టీఆర్ నమ్మకాన్ని గెలుచుకున్నప్పటికీ 1984-89 మధ్యలో ఏ మంత్రి పదవిని చేపట్టలేకపోయారు. 1983లో చంద్రగిరి నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థి వెంకట్రాయుడు మేడసాని చేతిలో 19,000 ఓట్ల తేడాతో ఆయన ఓడిపోయారు. అనంతరం నాయుడు తెలుగుదేశం పార్టీలో చేరాడు. ఎన్టీఆర్తో చంద్రబాబు నాయుడు పరిచయం పెంచుకున్నాడు. 1982లో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ స్థాపించారు. కానీ చంద్రబాబు నాయుడు కాంగ్రెస్లోనే కొనసాగారు. 1978లో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రగిరి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ టికెట్పై పోటీ చేసి 28 ఏళ్ల వయస్సులోనే ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ ఎన్నికల్లో చంద్రబాబు తన ప్రత్యర్థి జేఎన్పీ అభ్యర్థి కొంగర పట్టాభిరామ చౌదరిపై 2,500 ఓట్ల తేడాతో నెగ్గారు. అనంతరం ఆయన రాష్ట్ర సాంకేతిక విద్య, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రిగా నియమితులయ్యారు. ఆనాడు రాష్ట్ర మంత్రివర్గంలో అతి పిన్న వయస్కుడు కావడం విశేషం. 1975లో చంద్రబాబు యువజన కాంగ్రెస్ అధ్యక్షులు ఉన్నప్పుడు సంజయ్ గాంధీ, నరాల సాయి కిరణ్లతో సన్నిహితంగా మెలిగారు. 1973లో చిత్తూరు జిల్లా తిరుపతి సమీపంలో గల చంద్రగిరిలో యువజన కాంగ్రెస్ నాయకుడిగా ఆయన రాజకీయ ప్రస్థానం మొదలైంది. ఆచార్య ఎన్జీ ఆర్థిక ఆలోచనలపై చేయాలనుకున్న పీహెచ్డీని మధ్యలో విడిచిపెట్టి రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. చంద్రబాబు లెక్కకు మించి అవార్డులను అందుకున్నారు. వాటిలో ఇండియా టుడే వారు ఐటీ ఇండియన్ ఆఫ్ ది మిలీనియం అవార్డు, ఎకనామిక్స్ టైమ్స్ వారి నుంచి బిజినెస్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు, టైమ్ ఏషియా నుంచి సౌత్ ఏషియన్ ఆఫ్ ది ఇయర్ అవార్డును అందుకున్నారు. వీటితో పాటు ప్రతిష్టాత్మక ప్రపంచ ఆర్థిక వేదిక వారి కలల కేబినెట్ సభ్యత్వం అందుకున్నారు. 2017లో ట్రాన్స్ఫర్మేటివ్ చీఫ్ మినిస్టర్గా గౌరవించబడ్డారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ స్కూల్ రూపుదిద్దుకుంది. హైదరాబాద్లో బి స్కూల్ని ఏర్పాటు చేయడానికి వ్యాపార అధిపతుల బృందాన్ని ఒప్పించడం వెనుక చంద్రబాబు కృషి ఎంతో ఉంది. ప్రపంచ ఐటీ రంగ దిగ్గజాలు బిల్ గేట్స్, సత్యం నాదెండ్ల లాంటి సాఫ్ట్వేర్ నిపుణులను హైదరాబాద్కు చంద్రబాబు ఆహ్వానించారు. చంద్రబాబు కృషి వల్లనే మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ హైదరాబాద్ నగరంలో టెక్ మేజర్స్ ఇండియా డెవలప్మెంట్ సెంటర్ను స్థాపించాడు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ మినహాయిస్తే ఆ ప్రాంతంలో బంజరు భూమి తప్ప మరొకటి ఉండేది కాదు. చంద్రబాబు హయాంలో తెలుగుదేశం ప్రభుత్వం జాతీయ క్రీడల కోసం గచ్చిబౌలి అనే నగరాన్ని నిర్మించారు. కాలక్రమేణా హైదరాబాద్ నగరం ఐటీఈఎస్ పరిశ్రమలకు ప్రధాన ప్రపంచ గమ్యస్థానంగా మారింది. హైదరాబాద్లో ఐటీ పరిశ్రమ అనూహ్యంగా అభివృద్ధి చెందింది. 2014-15లలో 68,258 కోట్ల రూపాయల వార్షిక ఎగుమతి టర్నోవర్గా ఉంది. రాష్ట్రంలో 3.7 లక్షల మంది ఐటీ నిపుణులు పనిచేస్తున్నారు. 1,300కు పైగా ఐటీ యూనిట్లు హైదరాబాద్లో నాడు ఉన్నాయి. మాదాపూర్లో 15 నెలల్లో సైబర్ టవర్స్ నిర్మాణం చేసిన ఘనత చంద్రబాబుకి దక్కుతుంది. ఎన్నో ఐటీ పరిశ్రమలను నెలకొల్పి హైదరాబాద్ను అంతర్జాతీయ యవనికపై చంద్రబాబు నిలిపారని ఐటీ ఎక్స్పర్ట్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో యువతకి ఐటీ ద్వారా ఉపాధి కల్పించిన ఘనత చంద్రబాబుదే. రాజకీయ ఎత్తుగడల్లో, వ్యూహాల్లో అపర చాణుక్యుడిగా ఏపీ రాజకీయాల్లో పేరు పొందారు. కానీ ప్రస్తుతం చంద్రబాబు స్కిల్డ్ స్కామ్లో నిందితునిగా పలు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. దేశంలోనే అత్యంత వ్యూహాత్మక రాజకీయవేత్తగా పేరున్న సిబిఎన్ ఎన్నిసార్లు ఎదురు దెబ్బలు తింటున్నా తనలో పోరాట పటిమ ఏమాత్రం తగ్గలేదని చంద్రబాబు అభిమానులు కితాబు ఇస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం చంద్రబాబుపై ఎన్ని ఆరోపణలు గుప్పించినా
కడిగిన ముత్యంలా బయటకు వస్తారని తెలుగు తమ్ముళ్ళు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.